Hi to everyone. Welcome back to the Vijita Rajkumar online classes for the MPHW medical health and fitness related videos. Today I am going to talk about the 30% deleted topics in the course of the MLT. Okay na, ee roju MLT is nothing but the medical lab technician. This course also comes under paramedical courses. Okay, paramedical courses lo MLT, nursing, బీపీటీ, సో ఇవన్నీ కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఆల్రెడీగా మనము ఎంపీహెచ్డబ్ల్యూ అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు, మేడం ఎంఎల్టీ కూడా కొంచెం డిస్కస్ చేయండి మేడం సిలబస్ అని చెప్పారు. వారి యొక్క రిక్వెస్ట్ ప్రకారంగా ఈరోజు మనం ఈ వీడియోని తెలుసుకుందాం. ఓకే, సో ఐ హ్యావ్ ద ఓన్లీ సెకండ్ ఇయర్ సిలబస్. లేటర్ ఐ విల్ ట్రై టు అప్లోడ్ ద ఫస్ట్ ఇయర్ సిలబస్ ఆల్సో. ఓకే, మనం సెకండ్ ఇయర్ ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది, సో దిస్ ఇస్ అ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ Hyderabad. 30% vocational syllabus reduction for the academic year 2020-21 due to COVID-19. Okay na, so we know very well about the, so due to corona effect, so 30% vocational syllabus reduced by the government of Telangana. Okay na, andariki telusu kabatti, so let me see the one by one. So now I am going to discuss about the 30% vocational syllabus reduction in the course of the MLT for the second year students. Okay na, second year MLT second year students కి మాత్రం ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఓకే, there are 3 subjects will be there, like biochemistry, that is known as paper 1. ఓకేనా, పేపర్ 1 ఏంటి? బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్. ఇక్కడ ఉన్నదే కనిపిస్తుంది మనకు పేపర్ 1. ఓకే, సబ్జెక్ట్ నేమ్ బయోకెమిస్ట్రీ, అండ్ పేపర్ 2 ఈజ్ మైక్రోబయాలజీ, పేపర్ 3 ఈజ్ పెథాలజీ. దెర్ ఆర్ 3 సబ్జెక్ట్స్ విల్ బీ దేర్ ఫర్ ది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఓకేనా, ఎంఎల్టీ చదువుతున్న సెకండ్ ఇయర్ అంటే రెండో సంవత్సరం సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్కి ఎన్ని పేపర్స్ ఉంటాయి? పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఓకే, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ. ఓకేనా, సో ఈచ్ యూనిట్ వైజ్, ఈచ్ సబ్జెక్ట్ వైజ్గా మనం చూద్దాం. ఓకే, సో బయోకెమిస్ట్రీ పేపర్ 1 ఈజ్ ద సబ్జెక్ట్ నేమ్, బయోకెమిస్ట్రీ 2. సో యూనిట్ నేమ్, సో ఇది కాలమ్స్ ఈ విధంగా ఉన్నాయి, సీరియల్ నెంబర్, యూనిట్ నేమ్, నేమ్ ఆఫ్ ది యూనిట్, టాపిక్స్ అండ్ సబ్ టాపిక్స్ టు బి డిలీటెడ్ ఇన్ ద డీటెయిల్ హెడ్డింగ్స్. అంటే ఒక నేమ్ ఆఫ్ ది యూనిట్ అంటే యూనిట్ నేమ్ ఇచ్చారు, ఆ యూనిట్లో ఏ టాపిక్స్ సబ్ టాపిక్స్ కూడా ఏమేమి డిలీట్ చేశారని ఇచ్చారు. ఇక్కడ టెక్స్ట్ బుక్ నేమ్ కూడా ఇచ్చారు 7 and 8 అని. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్సో, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి డిలీట్ చేశారు, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి డిలీట్ చేశారు, 3 మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఓకే, కాబట్టి చూద్దాం. ఇక్కడ యూనిట్ 1లో ఓవరాల్గా బయోకెమిస్ట్రీ 2 అంటే మన ఫస్ట్ ఇయర్లో 1 ఉంటుంది కాబట్టి దాని సెకండ్ ఇయర్లో 2 అనుకుంటున్నాను. ఓకేనా, ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు బయోకెమిస్ట్రీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ది నియర్లీ ఎన్ని యూనిట్స్ అంటే చూద్దాం. మనం మేబీ 15 యూనిట్స్ అనుకుంటాను ఓవరాల్గా. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ బయోకెమిస్ట్రీ అని ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? బయోకెమిస్ట్రీలో పేపర్ 1 15 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా, సో 15 యూనిట్స్లో మనం యూనిట్ వైజ్గా మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ. సో యూనిట్ 1లో ఏంటి? ఇన్స్ట్రుమెంట్. యూనిట్ 1 ఈజ్ ద ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ ఆఫ్ బయోకెమికల్ అనాలిసిస్. ఓకేనా, యూనిట్ 1 ఏంటిది? నేమ్ ఆఫ్ ది యూనిట్ ఈజ్ ద సీరియల్ నెంబర్ 1. ఓకే, ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ ఆఫ్ బయోకెమికల్ అనాలిసిస్. ఈ యూనిట్లో ఏమేమి టాపిక్స్ డిలీట్ చేశారు మనం తెలుసుకుందాం. ఒక డిటర్మినేషన్ ఆఫ్ యూరినరీ సోడియం అండ్ పొటాషియం, ఈ టాపిక్ అని డిలీట్ చేశారమ్మా. నో నీడ్ ఆఫ్ రెడీ అండ్ సో నో నీడ్ ఆఫ్ రీడింగ్. ఓకేనా, ఇది చదవాల్సిన అవసరం ఏం లేదు, ఈ ఇయర్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి మాత్రమే. ఓకేనా, డిటర్మినేషన్ ఆఫ్ యూరినరీ సోడియం అండ్ పొటాషియం అనే ఈ క్వశ్చన్, ఈ టాపిక్ అని డిలీట్ చేశారు. ఓకేనా, ఈ టాపిక్ ఓకే పైన హెడ్డింగ్ ఉంది టాపిక్ అని, సబ్ టాపిక్స్ కూడా కొన్ని యూనిట్స్ ఇచ్చారు నేమ్స్ అనేవి. ఓకే, ఈ టాపిక్ ఏంటి? డిటర్మినేషన్ ఆఫ్ యూరినరీ సోడియం అండ్ పొటాషియం అని ఈ టాపిక్ అని డిలీట్ చేశారు. టెక్స్ట్ బుక్స్ కూడా ఇచ్చారు నేమ్స్ పేజెస్ అని ఒక 7. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ లైక్ మీ యొక్క అంటే అకార్డింగ్ టు యువర్ టెక్స్ట్ బుక్స్, మీ టెక్స్ట్ బుక్స్లో యూ గో అండ్ సర్చ్ దట్ పేజ్ నెంబర్ 7 అండ్ బయోకెమిస్ట్రీలో. ఒక లేకపోతే జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ డిటర్మినేషన్ ఆఫ్ యూరినరీ సోడియం అండ్ పొటాషియం. అంటే అందరూ అదే టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వని రూల్ ఏమి లేదు కదా. కాబట్టి మీకు టెక్స్ట్ బుక్స్ దొరకకపోతే, ఈ పేజ్ నెంబర్స్ లేకపోతే ట్రై టు రిమైండ్ ద టాపిక్ నేమ్. ఓకే, టాపిక్ నేమ్ తెలిస్తే ఆటోమేటిక్గా మీరు మేడమ్స్ చెప్పేటప్పుడు ఆ క్లాస్ ఫాలో అయినప్పుడు ఈజీలీ యూ కెన్ డిలీట్ దిస్ టాపిక్. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ద 2 మార్క్స్ క్వశ్చన్స్ టు బి డిలీటెడ్. ఈ టాపిక్లో యూనిట్ 1లో ఈ టాపిక్ డిలీట్ చేశారు. గివ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్లేమ్ ఎమిషన్ ఫోటోమెట్రీ, ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి కూడా డిలీట్ చేశారు. ఓకే, ఎగ్జాంప్లిఫై సమ్ ఫ్యూయల్ గ్యాసెస్. ఓకే, ఇది మేబీ మీ టెక్స్ట్ బుక్లో 3 క్వశ్చన్ అనుకుంటా, 3rd and 6th అనుకుంటా. ఇవన్నీ యాక్చువల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే క్వశ్చన్స్ అన్నట్టు. ఈ క్వశ్చన్స్ అనేవి డిలీట్ చేశారు. ఓకే, గివ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్లేమ్ ఎమిషన్ ఫోటోమెట్రీ అండ్ ఎగ్జాంప్లిఫై సమ్ ఫ్యూయల్ గ్యాసెస్. ఓకేనా, ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి డిలీట్ చేశారు. నెక్స్ట్, హౌ డు డిటర్మైన్ యూరినరీ సోడియం బై ఫ్లేమ్ ఫోటోమెట్రీ. ఓకే, ఈ క్వశ్చన్ కూడా 6 మార్క్స్ క్వశ్చన్స్ ఇది డిలీట్ చేశారు. హౌ డు డిటర్మైన్ యూరినరీ సోడియం బై ఫ్లేమ్ ఫోటోమెట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకటి, గివ్ ద ప్రిన్సిపల్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ యూరినరీ పొటాషియం బై ఫ్లేమ్ ఫోటోమెట్రీ. ఓకేనా,
సో ఇదంతా కూడా 3 మార్క్స్ అనేది లీస్ట్ ఇంపార్టెంట్, ఇంకా ఇంత ఇంపార్టెంట్ ఏం లేదు దీనికి, కాబట్టి అందుకని ఈ క్వశ్చన్స్ అని డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఫస్ట్ యూనిట్ క్లియర్ అవుతుంది కదా. టాపిక్ డిలీట్ చేసిన ఈ టాపిక్ మెన్షన్ చేశారు, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి డిలీట్ చేశారు, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి డిలీట్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఐ గివెన్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ యూ పీపుల్. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ ద యూనిట్ 2లో సెపరేషన్ టెక్నిక్స్. ఓకేనా, యూనిట్ నేమ్ ఏంటిది, యూనిట్ 2లో ద నేమ్ ఆఫ్ ది యూనిట్ 2 ఈజ్ సెపరేషన్ టెక్నిక్స్. టాపిక్స్ ఏంటిది, పేపర్ ఎలక్ట్రోఫోరోసిస్ ఆఫ్ సీరం ప్రోటీన్స్. ఓకే, పేపర్ ఎలక్ట్రోఫోరోసిస్ ఆఫ్ సీరం ప్రోటీన్స్. నెక్స్ట్ ఫ్రాక్షనేషన్ ఆఫ్ సీరం లైపోప్రోటీన్స్ బై అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్. ఓకేనా, ఈ టాపిక్స్ అనేవి డిలీట్ చేశారు, ఈ టాపిక్స్ అన్నట్టు. ఓకే, పేపర్ ఎలక్ట్రోఫోరోసిస్ ఆఫ్ సీరం ప్రోటీన్స్ అండ్ ఫ్రాక్షనేషన్ ఆఫ్ సీరం లైపోప్రోటీన్స్ బై అగ్రోసెజెల్ ఎలక్ట్రోఫోరోసిస్. ఓకేనా, ఎందుకంటే ఇది ఏమంటే టైపింగ్లో అన్నీ క్లమ్జీగా ఉన్నాయి కాబట్టి, సో కొంచెం ఏంటిది నవ్ ఓన్లీ ఐఎమ్ రీడింగ్ దిస్ వన్. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను రీడ్ చేస్తున్నాను కాబట్టి, సో అంతగా క్లారిటీగా నాకు లేదు, అంత క్లమ్జీగా కప్ చేసి ఉన్నాయి కాబట్టి లిటిల్ బిట్ ఐఎమ్ ఫేసింగ్ ద డిఫికల్టీ. బట్ ఈవెన్ దో ఐ విల్ ట్రై టు రీడ్ ద కంటెంట్, సో వాట్ ఎవర్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ ఆల్. ఓకేనా, ఈ టాపిక్స్ అని డిలీట్ చేశారు. పేజ్ నెంబర్స్ కూడా దే హ్యావ్ గివెన్ లైక్ 19, 20, 21, 22, 23, 24, 25. నెక్స్ట్ హియర్ ద మెన్షన్ ఎనీ 4 సపోర్టింగ్ మీడియా. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా, మెన్షన్ ఎనీ 4 సపోర్టింగ్ మీడియా, మెన్షన్ ది క్లాసెస్ ఆఫ్ లైపోప్రోటీన్స్, వాట్ ఆర్ ది సపోర్టింగ్ మీడియా యూజ్డ్ ఇన్ పేపర్ ఎలక్ట్రోఫోరోసిస్, ఓకే, అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్. సో ఇవన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ రైట్ ద కాంపోజిషన్ ఆఫ్ ఫిక్సేటివ్ సొల్యూషన్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రోఫోరోసిస్ ఆఫ్ సీరం లైపోప్రోటీన్స్ బై అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్. ఇవన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి డిలీట్ చేశారు. నెక్స్ట్ కమింగ్ టు ద 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి డిలీట్ చేశారో మనం చూద్దాం. రైట్ ది క్లినికల్ సిగ్నిఫికెన్స్, ప్రిన్సిపల్, రిక్వైర్మెంట్స్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఫ్రాక్షనేషన్ ఆఫ్ సీరం ప్రోటీన్స్ బై పేపర్ ఎలక్ట్రోఫోరోసిస్. ఓకే, రైట్ అబౌట్ ఫ్రాక్షనేషన్ ఆఫ్ సీరం లైపోప్రోటీన్ బై అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ ఇంక్లూడింగ్ క్లినికల్ సిగ్నిఫికెన్స్. ఓకేనే, సో ఇవన్నీ మనం ఫస్ట్ టాపిక్స్ ఇచ్చారు, తర్వాత పేజ్ నెంబర్స్, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్, తర్వాత 6 మార్క్స్ క్వశ్చన్స్ అనేది, కాబట్టి ఇవన్నీ కూడా డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఓకే, ఇది చదవడం కూడా వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, కాబట్టి అవి డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద యూనిట్ 3 ఇమ్యూనో ఎస్సేస్. ఓకే, ఇమ్యూనో ఎస్సేస్ ఏ క్వశ్చన్ కూడా ఏ టాపిక్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 6 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఏది డిలీట్ చేయలేదు. మేబీ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ యూనిట్ ఐ థింక్. ఓకే, అర్థమవుతుందా, యూనిట్ 3లో ఏ టాపిక్స్ కానీ 6 మార్క్స్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఏది డిలీట్ చేయలేదు. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ ఫర్ ది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద యూనిట్ 4 మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం యూరియా సైకిల్. దిస్ ఈస్ ద టాపిక్ టు బి డిలీటెడ్ ఫర్ ది ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్. ఓకేనా, ప్రోటీన్ మెటబాలిజం యూరియా సైకిల్ ఈ టాపిక్ని డిలీట్ చేశారు. ఫస్ట్ ఏంటి, ప్రోటీన్ మెటబాలిజం అనేది ఒక టాపిక్ అండ్ వన్ మోర్ ఇస్ ద యూరియా సైకిల్ ఇస్ ద వన్ మోర్ టాపిక్. దీస్ ఆర్ 2 టాపిక్స్ విల్ బి డిలీటెడ్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 13, 18. నెక్స్ట్ డిఫైన్ యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్, అమ్నియోటెలిక్ ఆర్గానిజమ్స్. ఓకే, యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్, ఎమినోటెలిక్ ఆర్గానిజమ్స్. ఓకే, డిఫైన్ అంటే వీటి ఏవైతే మా డిఫైన్ యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్, ఎమినోటెలిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి డిలీట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ రైట్ ది సిగ్నిఫికెన్స్ అండ్ స్టెప్స్ ఆఫ్ యూరియా సైకిల్. ఓకేనా, ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, లీస్ట్ ఇంపార్టెంట్, అందుకని ఇవి టాపిక్స్ అనేవి డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, 4th యూనిట్ ఏమనుకున్నాం, మెటబాలిజం. ఓకే, అర్థమవుతుందా, సారీ జస్ట్ వెయిట్. ఓకేనా, అర్థమవుతున్న ప్రోటీన్ మెటబాలిజం యూరియా సైకిల్, దిస్ ఆర్ టాపిక్స్ టు బి డిలీటెడ్. ఓకే, అండ్ ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. డిఫైన్ యూరియోటెలిక్ అండ్ ఎమినోటెలిక్. సో రైట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ స్టెప్స్ ఆఫ్ యూరియా సైకిల్. ఈ 6 మార్క్స్ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అని డిలీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ యూనిట్ 5 ఈజ్ ద టైట్రిమెట్రిక్ మెథడ్స్.
స్టాక్ స్టాండర్డ్ సొల్యూషన్ ఈ టాపిక్ అని డిలీట్ చేశారు. 42-43 పేజ్ నెంబర్స్. నెక్స్ట్ వాట్ ఈస్ వర్కింగ్ స్టాండర్డ్ సొల్యూషన్, వాట్ ఈస్ స్టాక్ స్టాండర్డ్ సొల్యూషన్. సో ఇవి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి డిలీట్ చేశారు. 6 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏది కూడా డిలీట్ చేయలేదు ఈ యూనిట్ నుండి. ఓకే, ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, అర్థమవుతుంది, అందుకని డిలీట్ చేశారు. 5th యూనిట్ ఇస్ టెట్రిమెట్రిక్ మెథడ్స్, స్టాక్ స్టాండర్డ్ సొల్యూషన్, వర్కింగ్ స్టాండర్డ్ సొల్యూషన్స్, ఇవన్నీ కూడా టాపిక్స్. 5th యూనిట్లో ఉన్న టాపిక్స్ ఏవి డిలీట్ చేశారు. ఈవెన్ అగైన్ దే డిలీటెడ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. వాట్ ఈస్ వర్కింగ్ స్టాండర్డ్ సొల్యూషన్, వాట్ ఈస్ స్టాక్ స్టాండర్డ్ సొల్యూషన్స్. ఓకేనా, 2 మార్క్స్. ఓకే, ఇక్కడ 6 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఏవి డిలీట్ చేయలేదు. నెక్స్ట్ కమింగ్ టు ద యూనిట్ 6 ఈస్ ద లివర్ ఫంక్షన్ టెస్ట్. LFT అంటారు షార్ట్కట్లో. మామూలుగా ల్యాబ్లలో ఈ టెస్ట్ రాస్తారు, LFT టెస్ట్ అనేది. సో LFT ఇస్ నథింగ్ బట్ ద లివర్ ఫంక్షన్ టెస్ట్. ఓకే, డిటర్మినేషన్ ఆఫ్ SGPT. ఓకే, డిటర్మినేషన్ ఆఫ్ సీరం ఆల్కలైన్ పాస్పేటేజ్. ఓకేనా, ఇవి టాపిక్స్. డిటర్మినేషన్ ఆఫ్ SGPT, నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ సీరం ఆల్కలైన్ పాస్పేటేజ్, ఇవనేవి ఈ టాపిక్స్ అనేవి డిలీట్ చేశారు బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్ నుండి. 69, 70, 71, 72, 73 ఇస్ పేజ్ నెంబర్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏది డిలీట్ చేయలేదు. ఇక్కడ 6 మార్క్స్ క్వశ్చన్స్ డిలీట్ చేశారు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది డిటర్మినేషన్ ఆఫ్ SGPT అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ LFT. ఓకే, LFT అని చెప్పుకున్నాం కదా మనము, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని. డిస్క్రైబ్ ద డిటర్మినేషన్ ఆఫ్ సీరం ఆల్కలైన్ పాస్పేటేజ్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ LFT. ఓకే, దాని యొక్క రిజల్ట్ ఏంటిది, ఏ విధంగా దాన్ని వివరించడం, డిస్క్రైబ్ చేయడం, వర్ణించడం అనేది. సో ఆల్రెడీగా ఇదంతా వెరీ డిఫికల్ట్ అండర్స్టాండ్, ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది అని. ఓకే, కాబట్టి ఇది డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, LFT. ఓకే, లివర్ ఫంక్షన్ టెస్ట్లో SGPT, తర్వాత సీరం ఆల్కలైన్ పాస్పేటేజ్, ఇవన్నీ డిలీట్ చేయడం అనేది టాపిక్స్. తర్వాత 6 మార్క్స్ క్వశ్చన్, దెర్ ఈజ్ నో 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నట్టు. ఓకేనా ఇందులో. సో నెక్స్ట్ కమింగ్ టు ద 7th యూనిట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, KFT is nothing but the kidney function test. Okay, estimation of blood urea, estimation of serum creatinine, ఈ టాపిక్స్ అనేవి డిలీట్ చేశారు 7th యూనిట్. 7th యూనిట్ నేమ్ ఏంటి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, షార్ట్కట్లో KFT. ఓకేనా, టాపిక్స్ ఏంటి ఇక్కడ, ఎస్టిమేషన్ ఆఫ్ బ్లడ్ యూరియా, ఎస్టిమేషన్ ఆఫ్ సీరం క్రియాటినిన్ అనే టాపిక్స్ అనేవి డిలీట్ చేశారు. 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89. సో దీస్ ఆర్ ద పేజ్ నెంబర్స్. సో 80 to 89 వరకు ఉన్నాయి కంటిన్యూషన్. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఏది కూడా డిలీట్ చేయలేదు. సో నెక్స్ట్ కమింగ్ టు ద 6 మార్క్స్. 6 మార్క్స్కి ఏమేమి డిలీట్ చేశారు మనం చూద్దాం. రైట్ అబౌట్ బ్లడ్ యూరియా డిటర్మినేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ సీరం క్రియాటినిన్ డిటర్మినేషన్. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అనేవి డిలీట్ చేశారు. బ్లడ్ యూరియా డిటర్మినేషన్ అండ్ సీరం క్రియాటిన్ డిటర్మినేషన్ అనేవి క్వశ్చన్స్ అనేవి డిలీట్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద 8th యూనిట్ గ్యాస్ట్రిక్ ఫంక్షన్ టెస్ట్, GFT, గ్యాస్ట్రిక్ ఫంక్షన్ టెస్ట్ అనేవి. ఓకే, ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్రీ HCl కంబైన్డ్ యాసిడ్స్ క్లినికల్ సిగ్నిఫికెన్స్. ఓకేనా, ఈ టాపిక్స్ అనేవి డిలీట్ చేశారు. 98 to 900 పేజ్ నెంబర్స్. డిఫైన్ హైపర్ క్లోరోహైడ్రియా అండ్ మెన్షన్ డిసీజెస్ ఇన్ విచ్ హైపర్ క్లోరోహైడ్రియా అక్కర్స్. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈస్ క్లోరోహైడ్రియా. ఓకే, మెన్షన్ ది కండిషన్స్ ఇన్ విచ్ క్లోరోహైడ్రియా అక్కర్స్. నేమ్ ద మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్రీ HCl అండ్ కంబైన్డ్ యాసిడ్స్. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ డిలీట్ చేశారు. 6 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ ఆఫ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్రీ HCl. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద 9th యూనిట్ థైరాయిడ్. ఓకే, TFT, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఈ యూనిట్ నేమ్. ఇందులో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే టాపిక్ డిలీట్ చేశారు. పేజ్ నెంబర్ 108. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, నేమ్ ద పార్ట్స్ ఆఫ్ కెమిస్కోప్. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎమిటెడ్ ఇన్ కెమిల్యూమినెన్స్. ఓకేనా, ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ డిలీట్ చేశారు. రైట్ అబౌట్ RIA అండ్ TSH. ఓకే, డిస్క్రైబ్ ద కెమిల్యూమినెన్స్ మెథడ్. ఓకే, అర్థమవుతుంది. ఇందులో 9th క్వశ్చన్స్లో 9th యూనిట్లో టాపిక్ 2 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్స్ క్వశ్చన్ డిలీట్ చేసినవి డిస్కస్ చేసాం. నెక్స్ట్ 10th యూనిట్ ఇస్ ప్యాంక్రియాటిక్ టెస్ట్. ఓకే, ఎంజైమ్స్ ఇన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ పేజ్, ఇవి టాపిక్ అన్నట్టు. ఓకే, ఎంజైమ్స్ ఇన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనే టాపిక్, ఈ టాపిక్ డిలీట్ చేశారు. ప్యాంక్రియాటిక్ టెస్ట్ అనే 10th యూనిట్ నుండి 113, 114, 113, 114 అనే పేజ్ నెంబర్స్. మెన్షన్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఇన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. రైట్ ది కంపోజిషన్ అండ్ మెన్షన్ ది ఎంజైమ్స్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్, లీస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా,
అంటే ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ కమింగ్ టు ద 11th యూనిట్ క్లినికల్ ఎంజైమాలజీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్, దిస్ ఈస్ ద టాపిక్ డిలీట్ చేశారు. ఓకే, క్లినికల్ ఎంజైమాలజీ అనేది 11th యూనిట్ అనేది బయోకెమిస్ట్రీలో ఉన్న 11th యూనిట్. ఇందులో టాపిక్ ఏం డిలీట్ చేశారు? ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్. పేజ్ నెంబర్ 120 120, 122, 128 త్రీ పేజ్ నెంబర్స్ అని ఇచ్చారు. కంటిన్యూషన్ లేదు ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. ఒక మెన్షన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎంజైమ్ యాక్షన్, డిస్కస్ ది ఫ్యాక్టర్స్. ఓకేనా, 2 మార్క్స్ క్వశ్చన్స్, తర్వాత 6 మార్క్స్ క్వశ్చన్స్ టాపిక్స్. ఓకే, ఓన్లీ ఇవి డిలీట్ చేసిన టాపిక్స్ మాత్రమే, ఇవే చదివి ఎగ్జామ్స్కి వెళ్ళకూడదు. ఓకేనా, దిస్ ఆర్ ది ఓన్లీ 30% డిలీటెడ్ వొకేషనల్ సిలబస్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ది MLT ఫర్ ది MLT సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది బయోకెమిస్ట్రీ 2. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఇందులో ఉన్న కంటిన్యూషన్ ఇంకా ఉన్నాయమ్మా. ఓకే, ఎంజైమ్ యాక్షన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్, గామా గ్లూటమేట్ ట్రాన్స్మినేజ్. ఓకే, గామా గ్లూటమేట్ ట్రాన్స్మినేజ్. ఓకే, ఇవన్నీ కూడా టాపిక్స్ అని డిలీట్ చేయడం జరిగినవి. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై ఎంజైమ్ ఇన్హిబిషన్, నేమ్ ద టైప్స్ ఆఫ్ ఎంజైమ్ ఇన్హిబిషన్, నేమ్ ద క్లాసెస్ ఆఫ్ ఎంజైమ్స్, ఇవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్. ఓకేనా, చూడండి క్లియర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. క్లినికల్ ఎంజైమాలజీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎంజైమ్ యాక్షన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్, గామా గ్లూటమేట్ ట్రాన్స్మినేజ్, ఇవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్. పేజ్ నెంబర్స్ 120, 122, 128 పైన కూడా ఉన్నాయి చూడండి. కంటిన్యూషన్ ఉంది కదా, పైన కూడా చదువుతున్నాను నేను. 129, 130, 131. ఓకేనా, మెన్షన్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎంజైమ్ యాక్షన్, వాట్ ఈస్ మెంట్ బై ఎంజైమ్ ఇన్హిబిషన్, ఎంజైమ్ ద టైప్స్ ఆఫ్ ఎంజైమ్ ఇన్హిబిషన్, నేమ్ ద క్లాసెస్ ఆఫ్ ఎంజైమ్స్, ఇవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. నెక్స్ట్ కమింగ్ టు ద 12th యూనిట్, దట్ ఈస్ ద బాడీ ఫ్లూయిడ్స్. ఓకే, క్వాంటిటేటివ్ డిటర్మినేషన్ ఆఫ్ CSF, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఓకే, CSF అంటే ఏంటి మీనింగ్? సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ప్రోటీన్స్ బై టర్బిడిమెట్రిక్. ఓకే, టర్బిడిమెట్రిక్ మెథడ్. ఓకే, CSF క్లోరైడ్ డిటర్మినేషన్, ఈ టాపిక్స్ డిలీట్ చేశారు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటర్మినింగ్ CSF ప్రోటీన్స్ బై టర్బిడిమెట్రిక్ ప్రొసీజర్, గివ్ ద కంపోజిషన్ ఆఫ్ 6% స్టాక్ ప్రోటీన్ స్టాండర్డ్, రైట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ CSF chlorides determination of silver nitrate method, what is the principle of Challis and Challis method of determination of CSF chlorides. ఓకేనా, ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్, డిస్క్రైబ్ ద మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ CSF chloride బై titration method, explain the process of determining CSF chlorides by Challis and Challis titration method. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ కమింగ్ 13th యూనిట్, ఆటోమేషన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ల్యాబ్స్ అండ్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్, ఈ యూనిట్ నేమ్ అన్నట్టు. ఇందులో ఏమి టాపిక్స్ డిలీట్ చేశారు? ఆటోమేషన్ ఆఫ్ ఫ్లేమ్ ఫోటోమెట్రీ, ఆటోమేషన్ ఆఫ్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్, ఆటోమేషన్ ఆఫ్ బ్లడ్ సెల్ కౌంటింగ్, ఇవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్ అనేవి. ఒక యూనిట్ 14లో క్వాలిటీ కంట్రోల్. 14 యూనిట్ ఏంటిది? క్వాలిటీ కంట్రోల్ యూనిట్ నేమ్ ఇది. ఎవాల్యుయేషన్ ఆఫ్ సమ్ ది అనలైటికల్ మెథడ్స్, ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఆఫ్ అనాలిసిస్, ఇవన్నీ టాపిక్స్. పేజ్ నెంబర్స్ కూడా చూసారు ఇక్కడ 182, 183 వరకు. మెన్షన్ సమ్ అనలైటికల్ మెథడ్స్, వాట్ ఆర్ మేజర్ క్లాసెస్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, నెక్స్ట్, రైట్ అబౌట్ ది ఎవాల్యుయేషన్ ఆఫ్ సమ్ ఆఫ్ ది అనలిటికల్ మెథడ్స్, వాట్ ఆర్ ది డిఫరెంట్ ఎర్రర్స్, ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇవన్నీ కూడా 14th యూనిట్లో ఉన్నవి. నెక్స్ట్ 15th ఈజ్ ద లాస్ట్ యూనిట్ ఐ థింక్. ఓకేనా, ఇది లాస్ట్ యూనిట్ మనం డిస్కస్ చేసుకుందాం, ఈ సబ్జెక్ట్లో ఉన్న లాస్ట్ యూనిట్. ఓకే, లాస్ట్ యూనిట్ చూడండి ఒకసారి ఏముంది ఇక్కడ. ఓకే, డయాగ్నోస్టిక్ టెస్ట్, ఎంజైమాటిక్ మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ ఓకే, లాస్ట్ చూడండి క్లియర్గా. ఎంజైమాటిక్ మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సీరం లోటల్ కొలెస్ట్రాల్, డిటర్మినేషన్ ఆఫ్ గ్లైకోలైటేస్ హీమోగ్లోబిన్ బై ion exchange కోలియోమెట్రిక్ మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సీరం కాల్షియం. సో ఇవన్నీ కూడా టాపిక్స్ అని డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఎంజైమాటిక్ మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సీరం టోటల్ కొలెస్ట్రాల్, డిటర్మినేషన్ ఆఫ్ గ్లైకోజిలేటెడ్ హీమోగ్లోబిన్ బై అయాన్ ఎక్స్చేంజ్.
క్లోరిమెట్రిక్ మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సీరం ఆఫ్ కాల్షియం, ఇవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్. గివ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎంజైమాటిక్ మెథడ్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సీరం టోటల్ కొలెస్ట్రాల్. Write down the principle of determining glycosylated hemoglobin by colorimetry ion exchange method. List out the different methods of serum calcium determination. How do you prepare 100 ml of 2N NaOH solution? Write the formula to determine serum calcium by tetrametric method. Name the reagents used in serum calcium determination by colorimetric method. ఇవన్నీ 2 marks questions అనేవి. 6 marks question, discuss the method of determination of glycosylated hemoglobin by ion exchange. Colorimetry method, how do you determine serum calcium by tetrametric method? Write cresolophthalmic sin complexion method of serum calcium determination. ఓకేనా, కొన్ని క్లిప్ చేశారు కాబట్టి. సో టిల్ నౌ I discussed about the what are the 30% deleted topics in the subject of the biochemistry 2 for the second year students. It's clear to everyone. So now I am going to discuss about the paper 2 is the microbiology. Okay na, paper 2 is the microbiology. Okay, next in this also maybe I think 11 units ఉన్నాయి అనుకుంటున్నాను. 11 units are there. ఓకే, అందులో 15 units ఉన్నాయి పేపర్ 1లో బయోకెమిస్ట్రీలో. పేపర్ 2లో 11 units ఉన్నాయి. పేపర్ 2 ఏమనుకున్నాం మనం, మైక్రోబయాలజీ అనుకున్నాం కదా. ఓకే, మనం మైక్రోబయాలజీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, నేమ్ ఆఫ్ ద యూనిట్, టాపిక్స్, సబ్ టాపిక్స్ డిలీట్, ఏమేమి టాపిక్స్ డిలీట్ చేశారు, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్, 2 marks క్వశ్చన్స్, 6 marks క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఇచ్చారు కాబట్టి చూద్దాం. ఓకే, యూనిట్ 1లో నార్మల్ ఫ్లోరా ఆఫ్ హ్యూమన్ బాడీ. ఇందులో నార్మల్ ఫ్లోరా ఆఫ్ జెనిటో యూరినరీ ట్రాక్ట్ అండ్ బ్యాక్టీరియా ఇన్ బ్లడ్ అండ్ టిష్యూస్. ఓకే, నేను టాపిక్ డిలీట్ చేశారు, పేజ్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. అదే 2 marks క్వశ్చన్స్. రైట్ ది బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద జెనిటో యూరినరీ ట్రాక్ట్, మెన్షన్ ది బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద బ్లడ్ అండ్ టిష్యూ. ఓకేనా, 6 marks క్వశ్చన్స్ కూడా ఏది డిలీట్ చేయలేదు. యూనిట్ 2 ఈజ్ ద ఇంట్రడక్షన్ టు ఇమ్యునాలజీ. ఓకే, ఎలిసా టెస్ట్ అనే టాపిక్ డిలీట్ చేశారు. ఓకే, ఎక్స్పాండ్ ఎంజైమ్. ఓకే, ఎలిసా ఇస్ నథింగ్ బట్ ద ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే. ఓకే, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే అనేది, కాబట్టి ఇది తీసేశారు, నో నీడ్ ఆఫ్ స్టడీ, కానీ తెలుసుకుంటే మంచిది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది డిఫరెంట్ ఎలిసా టెస్ట్, రైట్ నోట్స్ ఆన్ ఇండైరెక్ట్ ఎలిసా టెస్ట్. ఇవన్నీ 6 marks క్వశ్చన్స్ డిలీట్ చేశారు. ఓకేనా, సో నెక్స్ట్ కమింగ్ టు ద యూనిట్ 3 ఈజ్ ద పారాసైటాలజీ. ఒక టీనియా సోలియం అనే టాపిక్ డిలీట్ చేశారు. 2 marks క్వశ్చన్స్ ఏది కూడా డిలీట్ చేయలేదు. వాట్ ఈస్ టీనియాసిస్ అండ్ రైట్ ద మార్ఫాలజీ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ టీనియా సోలియం. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4 ఈజ్ ద యాంటీబయోటిక్ సెన్సిటివిటీ టెస్ట్, ప్రిపరేషన్ ఆఫ్ యాంటీబయోటిక్, డిస్కస్ అండ్ రెసిస్టెంట్ మెథడ్. ఓకేనా, ప్రిపరేషన్ ఆఫ్ యాంటీబయోటిక్, డిస్కస్. ఓకే, కాబట్టి ఇది డిలీట్ చేస్తారు ఈ టాపిక్ అనేది. పేజ్ నెంబర్స్ ఇచ్చారు ఇక్కడ. డిఫైన్ యాంటీబయాటిక్, డిస్కస్. ఓకే, హౌ డూ యూ ప్రిపేర్ యాంటీబయాటిక్, డిస్కస్ అండ్ రైట్ అబౌట్ ది యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్టింగ్ బై స్ట్రోక్స్ మెథడ్స్. ఓకేనా, ఇవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4. ఓకేనా, మళ్ళీ ఒకసారి డౌట్ అనిపిస్తే యూ కెన్ గో త్రూ దిస్ వీడియో. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ ఇస్ ద యూనిట్ 5, ప్రిజర్వేషన్ మెథడ్స్ ఆఫ్ స్టాక్ కల్చర్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్. ఓకేనా, ఇందులో టాపిక్స్ ఏంటిది, ప్రిన్సిపల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాక్ కల్చర్ని డిలీట్ చేశారు. ఓకే, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ స్టాక్ కల్చర్, మెన్షన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాక్ కల్చర్. 2 marks క్వశ్చన్స్ అని డిలీట్ చేశారు. 6 marks కూడా ఇందులో ఏది డిలీట్ చేయలేదు. నెక్స్ట్ యూనిట్ 6 ఈస్ ద బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ మార్ఫాలజీ, కల్చర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్యాథోజన్స్. ఓకేనా, ఈ టాపిక్ అనేది డిలీట్ చేశారు. సరే, ఇది యూనిట్. ఇందులో ఈ యూనిట్లో ఏమేమి డిలీట్ చేశారు టాపిక్స్, మైకోబ్యాక్టీరియా అండ్ లెప్రే. ఓకే, ఇది లెప్రెస్ని కలిగించే సూక్ష్మజీవి పేరు ఇది. ఓకే, యాక్టినోమైసైట్స్ అండ్ నోకార్డియా, ఇవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్. బ్రైట్ ద కాజిటివ్ ఆర్గానిజం ఆఫ్ లెప్రసీ. ఓకే, అది డిలీట్ చేశారు. బ్రైట్ అబౌట్ ది యాక్టినోమైసిస్, ఇది కూడా డిలీట్ చేస్తే 6 marks క్వశ్చన్స్. ఓకే, టాపిక్ 2 marks, 6 marks క్వశ్చన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద 7th యూనిట్, బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ వాటర్, మిల్క్ అండ్ ఫుడ్. సో ఈ టాపిక్ అనేది డిలీట్ చేసినది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ ఇందులో బ్యాక్టీరియాలజికల్ ఆఫ్ ఫుడ్, ఈ టాపిక్ డిలీట్ చేశారు. వాట్ ఈస్ మెంట్ బై ఫుడ్ పాయిజనింగ్. ఓకేనా, వాట్ ఈస్ మెంట్ బై ఫుడ్ పాయిజనింగ్, ఈ టాపిక్ ఫుడ్ పాయిజనింగ్. డిఫైన్ బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫుడ్. ఓకే, 2 marks క్వశ్చన్ డిలీట్ చేశారు. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ది బ్యాక్టీరియాలజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫుడ్. ఓకే, ఇది కూడా డిలీట్ చేశారు 6 marks క్వశ్చన్స్కి. నెక్స్ట్ వన్ ఇస్ యూనిట్ 8, మైకాలజీ. ఓకే, ఆస్పెరాజిల్లస్ పెన్సిలియం.
ఓకే, ఇవి టాపిక్స్ డిలీట్ చేశారు. డిఫైన్ ఆస్పరాజిల్లోసిస్. ఓకే, వాట్ ఈస్ ఆస్పరాజిల్లస్ అండ్ రైట్ ద మార్ఫాలజీ, కల్చర్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ ల్యాబ్ డయాగ్నోసిస్ ఆఫ్ ఆస్పరాజిల్లస్ అండ్ రైట్ బ్రీఫ్లీ అబౌట్ ది పెన్సిలియం. ఓకే, ఇవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్. 2 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ద 9th క్వశ్చన్, 9th యూనిట్ వైరాలజీ. పోలియో వైరస్, రేబీస్ వైరస్, ఈ టాపిక్స్ డిలీట్ చేశారు. రైట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రాబ్డో వైరస్, explain about the polio virus, write about the morphology and cultivation and lab diagnosis of rabies virus. ఓకేనా, 2 మార్క్స్ క్వశ్చన్, 6 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి. నెక్స్ట్ 10th యూనిట్ ఈజ్ ద క్వాలిటీ అష్యూరెన్స్. ఓకేనా, క్వాలిటీ కంట్రోల్ అండ్ ల్యాబొరేటరీ. 10th యూనిట్ నేమ్ ఏంటి? క్వాలిటీ కంట్రోల్ ఇన్ ల్యాబొరేటరీ. అందులో క్వాలిటీ అష్యూరెన్స్ అనే టాపిక్ డిలీట్ చేశారు. డిఫైన్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది. ఓకే, ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్, 6 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో ఏది కూడా డిలీట్ చేయలేదు. 11th యూనిట్ ఆటోమేషన్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీస్. ఓకే, వర్క్ ఇది టాపిక్ నేమ్ ఆఫ్ ది యూనిట్. వర్కింగ్ ఆఫ్ అనలైజర్స్, ఇది 2 మార్క్స్ టాపిక్ డిలీట్ చేశారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏది కూడా డిలీట్ చేయలేదు. రైట్ నోట్స్ ఆన్ వర్కింగ్ ఆన్ అనలైజర్స్. ఓకే, ఇవన్నీ కూడా డిలీట్ చేసిన 6 మార్క్స్. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏది డిలీట్ చేయలేదు. ఓకే, సో టిల్ నౌ డిస్కస్డ్ అబౌట్ ది 30% deleted topics and 2 marks questions and 6 marks questions in the subject of the microbiology in the second year students. Okay, now next coming to the paper 3 is the pathology for second year students. Okay, MLD group వాళ్ళకి. ఓకే, ఇందులో నియర్లీ మేబీ 17 యూనిట్స్ ఉన్నాయి అనుకుంటా, మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, యూనిట్ 1 ఏంటిదంటే ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ది బ్లడ్ స్మియర్స్ అండ్ ఎగ్జామినేషన్. ఓకే, ఇందులో టాపిక్ ఏంటి? నాలెడ్జ్ అబౌట్ రామస్వామి. ఓకే, రామను స్కై స్టెయిన్స్. ఓకే, రోమను స్కై అంటే కొన్ని మనకు మెడికల్ టర్మినాలజీ వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది కదా, సో నో నీడ్ థింక్ ఇన్ నెగిటివ్. ఓకే, ఒకవేళ మీకు తెలిస్తే మీరు చెప్పండి, మీకు తెలిసినప్పుడు మీ సబ్జెక్ట్ అనేది. ఓకే, ఓకే, అంటే మనం పలికేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది, మనం రాసేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, కొన్ని సైలెంట్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, ఓకే, రోమన్ స్కై స్టెయిన్స్. Okay, mention the advantages of Roman sky stains. What are the disadvantages of the Roman sky stains? Okay, name the different Roman sky stains అనేది. ఓకే, ఇవన్నీ కూడా టాపిక్స్ అని డీల్ చేసిన టాపిక్స్. 2 మార్క్స్ అండ్ 6 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఈస్ అ స్పెషల్ స్టెయిన్స్ ఫర్ బోన్ మ్యారో స్మియర్స్. ఓకే, జియామా స్టెయిన్ అండ్ ప్యాస్. ఓకే, ఇవి కూడా టాపిక్. రైట్ ద కాంపోజిషన్ ఆఫ్ జియామా స్టెయిన్. ఓకే, ఇది డిలీట్ చేసినవి అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఈస్ ద బోన్ మ్యారో ఆస్పిరేషన్. ఓకేనా, సెట్టింగ్ అప్ ఆఫ్ ట్రే ఫర్ బోన్ మ్యారో ఆస్పిరేషన్, ఈ టాపిక్ డిలీట్ చేశారు. వాట్ ఈస్ మెంట్ బై ట్రే ఫర్ బోన్ మ్యారో ఆస్పిరేషన్? డిస్కస్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఫర్ ట్రే ఫర్ బోన్ మ్యారో ఆస్పిరేషన్. ఇది 2 మార్క్స్ 6 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4 ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ హీమో పారసైటిస్. ఓకే, మలేరియల్ పారసైటిస్ అనే ఈ యూనిట్ పేరు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ హోమియో పారసైటిస్ అనేది హీమో పారసైటిస్ అనేది యూనిట్ పేరు ఇది. ఇందులో టాపిక్స్ ఇన్ మలేరియల్ పారసైట్, మైక్రోఫైలేరియా, మేకింగ్ థిక్ అండ్ థిన్ స్మియర్స్. ఓకేనా, మామూలుగా మలేరియా ఐడెంటిఫై చేయడానికి థిన్ అండ్ థిక్ స్మియర్స్ అని బ్లడ్ స్టెయిన్స్ చేస్తారు. ఓకేనా, ఈ టాపిక్ నేను డిలీట్ చేశారు. మెన్షన్ ది మార్ఫలాజికల్ ఫార్మ్స్ ఆఫ్ ప్లాస్మోడియం, నేమ్ ది మార్ఫలాజికల్ ఫార్మ్స్ ఆఫ్ మైక్రోఫైలేరియా. ఒక రైట్ ది మార్ఫాలజీ ఆఫ్ అడల్ట్ వామ్ మైక్రోఫైలేరియా. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అని డిలీట్ చేశారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది మార్ఫాలజీ ఆఫ్ మలేరియల్ పారసైట్స్, డిస్కస్ ది మార్ఫాలజీ ఆఫ్ మైక్రోఫైలేరియా. ఓకే, నెక్స్ట్ డిస్కస్ ది మార్ఫాలజీ ఆఫ్ మైక్రోఫైలేరియా. రైట్ అబౌట్ ది ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ప్లాస్మోడియం, ఎక్స్ప్లెయిన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ది మైక్రోఫైలేరియా. ఓకే, ఇవన్నీ కూడా 6 మార్క్స్ క్వశ్చన్స్ అన్నట్టు. నెక్స్ట్ యూనిట్ 5 చూద్దాం. అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్, ఇది టాపిక్. యూనిట్ నేమ్ అన్నట్టు. 5th యూనిట్ అబ్సల్యూట్ ఎసినోఫిల్ అనేది యూనిట్ నేమ్. ఇందులో కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ టాపిక్స్ ఏది కూడా డిలీట్ చేయలేదు. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. నెక్స్ట్ 6th యూనిట్ ద సికిల్ సెల్ ప్రిపరేషన్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ ఫర్ ది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది పెథాలజీ. నెక్స్ట్ యూనిట్ 7 ఈస్ ద ఆస్మోటిక్ ఫ్రాగిలిటీ. ఒక ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఆస్మోటిక్ ఫ్రాగిలిటీ ఈస్ ద యూనిట్ నేమ్ యాజ్ వెల్ యాజ్ ది టాపిక్. ఇది డిలీట్ చేశారు. మెన్షన్ ది ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఆస్మాటిక్ ఫ్రెజిలిటీ అంటారు. ఓకే, ఫ్రెగిలిటీ. ఓకే, సారీ. ఓకే, కోగ్యులేషన్ టెస్ట్. దిస్ ఈస్ ద కమ్స్ అండర్ యూనిట్ 8. ఓకే, యూనిట్ 8 ఏంటిది? కోగ్యులేషన్ టెస్ట్, బ్లీడింగ్ టైమ్, YVS మెథడ్, క్లాటింగ్ టైమ్, IEE అండ్ వైట్ మెథడ్. ఓకే, APTT. ఇవన్నీ కూడా టాపిక్స్ డిలీట్ చేశారు. ఒక పేజ్ నెంబర్స్ మనం అంత బాగా రావట్లేదు కాబట్టి మీరు చూసుకోండి. ఓకే, ఎక్స్పాండ్ అంటే దాన్ని వివరించడం అన్నట్టు, దాని అబ్రివేషన్ APTT. ఒక రైట్ ద నార్మల్ రేంజ్ అండ్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ APTT.
2 మార్క్స్ క్వశ్చన్ డిలీట్ చేశారు. రైట్ అబౌట్ ది పర్ఫార్మింగ్ ఏపీటీటీ అనేది. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 9 ఈజ్ అ బఫీ కోడ్ ప్రిపరేషన్. ఇది యూనిట్ నేమ్. ఇందులో ఏ టాపిక్ డిలీట్ చేశారు? ఎల్ఈ సెల్ అండ్ మైక్రోఫైలియర్ అనే టాపిక్ డిలీట్ చేశారు. ఓకే. 2 మార్క్స్ క్వశ్చన్స్. డిస్క్రైబ్ ఎల్ఈ సెల్. 6 మార్క్స్ క్వశ్చన్స్. రైట్ అబౌట్ ఎల్ఈ సెల్ మైక్రోఫైలియర్ ఎగ్జామినేషన్ ఇన్ బఫీ కోడ్. ఓకే. నెక్స్ట్ 10th యూనిట్ ఎల్ఈ సెల్ టెస్ట్. ఈ యూనిట్ నేమ్. ఇందులో కూడా ఏ క్వశ్చన్స్ కూడా డిలీట్ చేయలేదు కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. నెక్స్ట్ యూనిట్ 11 ఈజ్ ద బేసిస్ ఆఫ్ కౌంటర్. ఓకే. డైల్యూటింగ్ ఫ్లూయిడ్స్ అనే టాపిక్ డిలీట్ చేశారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏది కూడా డిలీట్ చేయలేదు. ఎక్స్ప్లెయిన్ ద డైల్యూటింగ్ ఫ్లూయిడ్స్ యూజ్డ్ ఇన్ ఆటోమేటెడ్ హెమటాలజీ. అంటే కొన్ని బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు కొన్ని సొల్యూషన్స్ అనేవి యాడ్ చేస్తుంటారు డైల్యూషన్ వాటర్ లాగా. ఓకే. నెక్స్ట్ హిస్టోపెథాలజీ 12th యూనిట్ ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ. ఓకే. ఇది టాపిక్ పేరు. ఇందులో డిలీట్ చేస్తారు. డిఫైన్ ఇమ్యూన్ హిస్టోకెమిస్ట్రీ. వాట్ డస్ ఇమ్యూన్ హిస్టోకెమికల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ డిలీట్ చేశారు. రైట్ ఏ నోట్ ఆన్ ఇమ్యూనో హిస్టోకెమిస్ట్రీ అండ్ ఇమ్యూన్ హిస్టోకెమికల్స్. ఇవి కూడా 6 మార్క్స్ క్వశ్చన్ డిలీట్ చేసినవి. నెక్స్ట్ కమింగ్ టు ద 13th యూనిట్ ఈజ్ ద మైక్రోటోమ్స్ అండ్ నైవ్స్. ఓకేనా. కే సైలెంట్ అనుకుంటా. మైక్రోటోమ్స్ అండ్ నైవ్స్. అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఫ్రోజన్ సెక్షన్స్. ఈ 2 టాపిక్స్ డిలీట్ చేశారు. వాట్ ఈస్ ఫ్రోజన్ సెక్షన్ కటింగ్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్. డిస్కస్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రోజన్ సెక్షన్స్. ఇవి 6 మార్క్స్. ఇవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్. ఓకే. యూనిట్ 14 ఈస్ ద సైటాలజీ. సైటోస్పిన్. ఇది టాపిక్ డిలీట్ చేశారు. 6 మార్క్స్. 2 మార్క్స్ క్వశ్చన్ ఏది కూడా డిలీట్ చేయలేదు. ఓన్లీ ఒక టాపిక్ మాత్రమే. ఓకే. మ్యూజియం టెక్నిక్స్ 15th యూనిట్. మెయింటెనెన్స్, క్లీనెస్, మ్యూజియం, డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ అండ్ సేఫ్టీ ఇన్ ద ల్యాబ్. ఇవి కూడా డిలీట్ చేసినవి. మిగతా టాపిక్స్ మాత్రం డిలీట్ చేశారు. ఓకే. నెక్స్ట్ 16th యూనిట్ స్టూడెంట్ అటాప్సీ. క్లీనింగ్స్ ఆఫ్ అటాప్సీ, ఇన్స్ట్రుమెంట్స్, టేబుల్స్, రూమ్స్ ఇవన్నీ కూడా చూడండి. డిస్క్రైబ్ ద క్లీనింగ్ ఆఫ్ అటాప్సీ ఇన్స్ట్రుమెంట్స్. డిస్క్రైబ్ ద క్లీనింగ్ ఆఫ్ అటాప్సీ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ టేబుల్స్, రూమ్స్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్గాన్స్. ఇవి టాపిక్స్ అనేవి డిలీట్ చేసినవి. ఓకేనా. ఈ టాపిక్ క్లీనింగ్ ఆఫ్ అటాప్సీ అనేది మామూలుగా మార్చురీకి వెళ్ళేటప్పుడు చేస్తారనుకుంటా ఇది. ఓకేనా. కాబట్టి క్లీనింగ్ అటాప్సీ ఇన్స్ట్రుమెంట్స్, టేబుల్స్, రూమ్స్, ప్రిజర్వేషన్ ఆఫ్ ఆర్గన్స్ ఇవన్నీ కూడా డిలీట్ చేసిన టాపిక్స్ ఇవి. యూనిట్ పేరు కూడా అటాప్సీ. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. డిస్క్రైబ్ ద క్లీనింగ్ ఆఫ్ అటాప్సీ ఇన్స్ట్రుమెంట్స్ 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ 6 మార్క్స్. డిస్క్రైబ్ ద క్లీనింగ్ ఆఫ్ అటాప్సీ ఇన్స్ట్రుమెంట్స్, టేబుల్స్, రూమ్స్ ఇవన్నీ కూడా 6 మార్క్స్. సో లాస్ట్ యూనిట్ ఈస్ ద 17th యూనిట్. సో ఇమ్యూనో హిమటాలజీ అండ్ బ్లడ్ బ్యాంకింగ్ యూనిట్ నేమ్ అన్నట్టు ఇది. ఇందులో 2 టాపిక్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అండ్ కూమ్స్ టెస్ట్. ఇది టాపిక్ అని డిలీట్ చేశారు. హౌ ఆర్ బ్లడ్ గ్రూప్స్ ఇన్హెరిటెడ్ అండ్ హూ డిస్క్రైబ్ కూమ్స్ టెస్ట్. వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ డైరెక్ట్ కూమ్స్ టెస్ట్. వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్. ఇవన్నీ డిలీట్ చేసిన 2 మార్క్స్ క్వశ్చన్స్. సో లాస్ట్ వన్ ఇది 6 మార్క్స్ క్వశ్చన్. ఇక డిస్క్రైబ్ డిఫరెంట్ కూమ్స్ టెస్ట్. ఓకే. ఇది 6 మార్క్స్ క్వశ్చన్స్ అనేది. ఓకే. సో మనం ఓవరాల్ లాస్ట్ ఏమనుకున్న పెథాలజీ అనుకున్నాక పెథాలజీ 17 యూనిట్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ స్టిల్ నౌ ఐ డిస్కస్డ్ అబౌట్ ది 30% డిలీటెడ్ సిలబస్ ఇన్ ద ఎంఎల్టీ సిలబస్లో ఎంఎల్టీ గ్రూప్ వాళ్ళకి 30% సిలబస్ రెడ్యూస్ చేసిన సిలబస్ అంతా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఓకే. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.